శంకర్ ఒకప్పుడు ఈ పేరు వింటే చాలు భారీ ప్రొడక్షన్ లైన్లో నిలబడి మరీ అడ్వాన్సులు ఇచ్చేవి. సోషల్ కాస్ట్తో సినిమాలు తీసే ఈ క్రియేటర్ వరల్డ్ వండర్స్ను కూడా సినిమాల్లో అద్భుతంగా బ్లెండ్ చేసేవాడు. వరుస భారీ సినిమాలు తీస్తూ సెన్సేషనల్ హిట్స్ కొట్టిన ఈ డైరెక్టర్ తాజా చిత్రం భారతీయుడు 2 బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్ల పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా తెచ్చిన తలనొప్పులేంటో మనము ఓ లుక్కేద్దాం. తమిళ దర్శక దిగ్గజం శంకర్, దిగ్గజ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్లో ఎప్పుడో 1996లో వచ్చిన భారతీయుడు వెండితెరపై అట్టాంటి ఇట్టాంటి విజయాన్ని నమోదు చేయలేదు. ఒక స్వాతంత్ర సమరయోధుడు దేశంలో పేరుకుపోయిన అవినీతిని నిర్మూలించేందుకు పోరాడటమే ఈ సినిమా స్టోరీ. ఆశయ సాధనలో భాగంగా చివరికి తన కన్న కొడుకు అవినీతిపరుడని తెలియడంతో తన బిడ్డైనా సరే శిక్ష విధిస్తాడు. కమల్ హాసన్ నటన, దేశభక్తి, స్వాతంత్రోద్యమ నేపథ్యం, పాటలు, శంకర్ టేకింగ్ అన్నిటికీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టి కాసులు కురిపించారు. అలాంటి బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ గా భారతీయుడు 2 తెరకెక్కించాలని ఎన్నోసార్లు డిమాండ్లు తెరపైకి వచ్చాయి. అయితే శంకర్, కమల్ హాసన్ వేరే ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉండడంతో ఈ సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. ఎటకేలకు కరోనా సమయంలో లైకా ప్రొడక్షన్స్ చొరవతో భారతీయుడు 2 షూట్ కంప్లీట్ చేసుకుని ఎన్నో అవాంతరాల మధ్య వచ్చింది. కమల్ కు తోడు సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహ వంటి భారీ స్టార్ కాస్టింగ్ ఉండడంతో భారతీయుడు 2 పై భారీ అంచనాలే పెట్టేసుకున్నారు అభిమానులు. గత నెల 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన భారతీయుడు 2ని చూసి ఇది కాదే మేము ఎక్స్పెక్ట్ చేసింది అంటూ మైక్ మీదే చెప్పారు కమల్ ఫ్యాన్స్. మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ రావడం, కథా కథనం సరిగ్గా లేకపోవడం, కమల్ హాసన్ పాత్ర అంతగా ఆకట్టుకోకపోవడంతో భారతీయుడు 2 డిజాస్టర్గా నిలిచింది. భారతీయుడు 2లో శంకర్ మార్కు కనిపించకపోవడంతో ఆయన 1996లోనే ఆగిపోయారని, ఇంకా అప్డేట్ కాలేదని కౌంటర్లు వేస్తున్నారు నెటిజన్స్. థియేటర్లలో రిలీజ్ కాకముందే భారతీయుడు 2 శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్ ని ఎగబడి మరీ కొనుక్కున్నారు. కానీ స్క్రీన్ మీదకు వచ్చిన తర్వాత ఇండియన్ 2 దారుణంగా ఫెయిల్ అయి కేవలం 70 కోట్ల షేర్ మాత్రమే సాధించి భారీ నష్టాలను మిగల్చడం అటు శంకర్ కి ఇటు కమల్ కి పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. 4 వారాలు తిరగకుండానే ఇక మేము ఆగలేమంటూ నెట్ఫ్లిక్స్ లో ఆగస్టు 9నే విడుదల చేశారు మేకర్స్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆశ్చర్యకరంగా 6 వారాలు కాకుండానే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడం నిర్మాతలను ఇబ్బందుల్లో పడేసిందన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓటీటీ నియమ నిబంధనలను క్రాస్ చేసిన భారతీయుడు 2 మేకర్స్ కు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లీగల్ నోటీసులు పంపించిన వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. సాధారణంగా హిందీలో విడుదలయ్యే సినిమాలు 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. అంటే భారతీయుడు 2 హిందీ వెర్షన్ ని సెప్టెంబర్ 6న ఓటీటీలో రిలీజ్ చేయాల్సి ఉంది. అలాంటిది అంతకుముందే ఈ సినిమా ఓటీటీలో ముందే వచ్చేస్తుండడంతో నెక్స్ట్ మీ సినిమాలు ఎలా రిలీజ్ అవుతాయో మేము చూస్తామంటూ ఫైర్ అవుతున్నారట మల్టీప్లెక్స్ ఓనర్స్. రూల్స్ ని బ్రేక్ చేసిన వారెవరూ టాప్ 3 నేషనల్ మల్టీప్లెక్స్ చైన్ అయిన పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్లలో తమ సినిమాలను విడుదల చేయలేరని తెలుస్తుంది. ఒక మంచి సినిమా తీద్దామనుకుంటే పరిస్థితి ఇలా అయ్యిందేంటని తల పట్టుకుంటున్నాడట ఈ బిగ్ డైరెక్టర్. మరి ఈ ఇష్యూని భారతీయుడు 2 మేకర్స్ ఎలా సెటిల్ చేస్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.